అది మానవతా దృక్పథం చేయాలి. నిర్ణయం చేసాం, మళ్ళీ ఉచిత ఇసుక చెప్పాం, ఉచిత ఇసుక ఇస్తాను ఇచ్చాం. ఇప్పుడు దాన్ని కూడా కొంతమంది విమర్శిస్తున్నారు. అంటే ఎట్లా మాట్లాడుతున్నారంటే ఉచిత ఇసుక అంటే మేము ఇసుక ఇంట్లో ఇస్తామని చెప్పామని మాట్లాడతారు. లేకుంటే నేనే మళ్ళీ ఇల్లు కూడా కట్టిస్తాను, లేకుంటే వాళ్ళ ఇంట్లో కూడా పొలాన్ని నేను పని చేస్తాను అని చెప్తారు. ఏం చెప్పమంటారు వాళ్ళని? ఇది రాజకీయం. ఆ రాజకీయాలన్నప్పుడు వాళ్ళకి వాళ్ళు చెప్పేది తప్పని చెప్పాలి. దీనికంటే ట్రాన్స్పరెంట్ పాలసీ ఏముందంటే జిల్లాలకు అప్పచెప్పాం, స్టాక్స్ అన్నీ వాళ్ళకే ఇచ్చేసాం, అక్కడ ఇసుక తీయమన్నాం. ఏ నదిలో అయినా ఏ కాలువలో అయినా ఇసుకుంటే వాళ్ళ ట్రాక్టర్ ఉంటే ట్రాక్టర్కి, ఎడ్ల బండి ఉంటే ఎడ్ల బండికి నెత్తి మీద పెట్టుకోగలిగితే నెత్తి మీద పెట్టుకో తీసుకుపోమంటున్నాం. వాట్ మోర్ యూ వాంట్? మీరు పోయి ఎత్తపోండి, ఏను కూడా పొమ్మనండి. వాళ్ళ ఊరికి పోయి ఒక ఎద్దుల బండి కట్టుకొని తీసుకుపోమని ఇంటికి ఎవడొద్దన్నాడు? ఎవరు అడ్డపడతారు? అలాంటి బుద్ధి జ్ఞానం లేకుండా చేసే వాళ్ళని ఏమనాలి? వాళ్ళని మనుషులు అనాలి? ఉంటే వింత పశువులు కూడా ఉండవు, మారిగా ఉంటాయి. ఇవన్నీ ఉంటాయి ఛాలెంజెస్. సార్, 1,29,000 కోట్ల అప్పు ఉంటే రావాల్సిన 52,000 కోట్ల వరకు ఉన్నాయన్నారు కదా, అట్లాంటి వాటిని రికవరీ చేయడానికి ఏమన్నా చేయాలి? అది కూడా గవర్నమెంటే ఇవ్వాలి. మళ్ళా ఎక్కడ నుంచి కాదు, దానికి కూడా గవర్నమెంట్ లింక్. మళ్ళీ ఎక్కడికి వచ్చింది లింక్? గవర్నమెంట్కే వచ్చింది. అది కూడా ఇవ్వకుండా చేసేసాడు. మళ్ళా వాళ్ళ దగ్గర ఉండే డబ్బులు, వాళ్ళ సేవింగ్స్, వాళ్ళ ప్రావిడెంట్ ఫండ్ కూడా డైవర్ట్ చేసేసుకున్నాడు బ్రూవరీస్ కార్పొరేషన్కి. వాట్ డూ యూ సే? మీరు ఎవరు అతన్ని చీకొట్టడం లేదు. నువ్వెట్ట చేస్తావు, నేను చేస్తా, చేయకుండా ఎందుకంటే నాకు బాధ్యత అది. ఐ విల్ డూ ఇట్. సార్, తెలంగాణ నుంచి రావాల్సిన 7,000 కోట్లు బ్యాలెన్స్ ఎలాగో ఉంది, దాన్ని ఏమైనా మొన్న చర్చకు వచ్చిందా సార్ వీటి విషయాల్లో? పెట్టాం కదా కమిటీ, నువ్వు కూడా మెంబర్గా ఉంటావు కమిటీలో. కాదు, అది 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 కూడా చూడాలి. ఇచ్చారా? లోకల్ బాడీస్ నుంచి ఎప్పటికప్పుడు పవర్ కట్ చేశారు, ఇది డబ్బులు కట్ చేశారు ఫైనాన్స్ కమిషన్ నుంచి. అవి మీకు వచ్చాయా లేకుంటే గవర్నమెంట్కి వెళ్ళిపోయినాయా? పార్ట్ వచ్చాయంటున్నాడు. అది చూడాలి, లెక్కలు చూడాలి. ఇప్పుడు లెక్కలు చూడాలంటే ప్రజెంట్ సిఏజీ కూడా లాభం లేదు, కొత్త సిఏజీ ఏర్పాటు చేయాలి ఇప్పుడు. Sir, the numbers you have shown have already crossed red mark, I believe. So, will you be setting up a committee to handle and take care of the new policy? Committee? What committee? So, committee to look after the deficit numbers which you have shown to us. No, that what I'm saying, all these things, public has to think. And then committeeకి ఇచ్చిన కమిటీ ఏం చేయగలుగుతారు అనేది కూడా ఇంపార్టెంట్. విల్ టేక్ ఆల్ ఒపీనియన్స్ ఇఫ్ నెసరీ. ఎక్స్పర్ట్ కమిటీ కూడా ఇఫ్ పాసిబుల్ విల్ హ్యావ్ ఎక్స్పర్ట్ కమిటీ వ్యూ కూడా. విల్ వర్క్ ఇట్ అవుట్, వేరియస్ ఆప్షన్స్. So will you delete those true-up charges and election, those true-up, the excessive charges that he levied? Will you delete those charges, those true-up charges in the election, in the current power bills? No, what I am saying, if you do that further, ఎక్కడికి పోతుందో తెలియదు కదా. ఇప్పుడు అప్పులే అంత ఉంటే రేపు కొనలేకపోతే, కోల్ కొనలేకపోతే మళ్ళీ ఎక్కడికి పోతాం? పవర్ ఇవ్వలేం. ఇది ఒక విషయస్ సర్కిల్లో ఉన్నాం. ఈ విషయస్ సర్కిల్ నన్ను అర్థం చేసుకొని స్టెప్ బై స్టెప్ హౌ టు కమ్ అవుట్ అనేది కొంచెం టైం పడుతుంది. విల్ థింక్ ఓవర్ ఆల్. అల్టిమేట్గా కన్జ్యూమర్కి మెరుగైన సేవలు అందించాలి, దానికోసం వర్కౌట్ చేస్తాను. లాస్ట్ టైం ఏం చేశారు? ఇష్టానుసారంగా చేసి 19 వరకు మేము చేసిన పనులు ఉపయోగించుకొని 24, 23కి వచ్చే కొద్దికి పవర్ కట్లు పెట్టే పరిస్థితికి వచ్చారు. ఐ డోంట్ వాంట్ టు గో టు పవర్ కట్స్ అగైన్. క్వాలిటీ పవర్ ఇవ్వాలి, కాస్ట్ ఎఫెక్టివ్ ఇవ్వాలి, ఏమేం మార్గాలను చూసుకోవాలి. వన్ ఏ షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్. ఐ హ్యావ్ టు ప్లాన్ ఇట్. So will the state government launch a campaign for common people to adopt rooftop solar panels? Everything will do. What all possible, everything. ఒకవేళ అందరూ రూఫ్ టాప్కి వెళ్ళిపోయి అందరూ పవర్ వాళ్ళే మేము జనరేట్ చేసుకుంటామంటే కామన్ మ్యాన్కి ఇవ్వాల్సి కూడా ఉంది మళ్ళీ. అది కూడా ఒక బాధ్యత. ఇవన్నీ కూడా ఏంటంటే హైబ్రిడ్ మోడల్లో వెళ్ళాలి. ఎవ్రీథింగ్ మేము ఇన్ఫర్మేషన్ తెప్పించుకుంటాం. అదే సమయంలో ఆరోపణలు చేస్తారా, కమిటీలు వేస్తారా, ఎంక్వైరీలు వేసేస్తారా, ఎవరు ఇన్వెస్ట్మెంట్ లేకుండా చేసేస్తారా మీరంటే దానికి సమాధానం లేదు. కాదు, ఇప్పటికే ఈ రాష్ట్రంలో ఒక భూతం ఉందని ఎవడు రావాలంటే భయపడుతున్నారు.
మేము అందుకే పదే పదే చెప్తున్నా ఆ భూతాన్ని రాబోయే రోజుల్లో శాశ్వతంగా భూములని పెడతాం, సమాధి కట్టేస్తాం, భూతానికి రాజకీయ సమాధి కడతాం అని చెప్తున్నాం. అలాంటి చెప్పినప్పుడు మీరు కూడా ఇమీడియట్గా ఎన్క్వైరీ చేసేస్తారా, లేదంటే ఇంకోటి చేసేస్తారంటే ఎవరు రారు రాష్ట్రానికి. మనం ఒక పద్ధతి ఉంది, ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ఒక పక్క చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, ఒక పక్క మనం ఉన్నాం. అందుకే అమరావతిని ఏం చేశాడు, ఒక అగ్రిమెంట్ చేశాం అమరావతిలో. అగ్రిమెంట్ ఏంటి, రైతులు సిఆర్డీఏ రాజధాని ఇద్దరు కలిసి సిఆర్డీఏ కలిసి ఒక మ్యూచువల్ అగ్రిమెంట్కి వచ్చారు. మేము భూమి ఇస్తాం, తిరిగి మాకు మీరు ఇవ్వాలని ఒక అగ్రిమెంట్కి వచ్చారు. ఆ అగ్రిమెంట్ చెల్లదు, నేను 3 రాజధానులు పెడతాను పెట్టాడు. ఏమైంది, సుప్రీంకోర్టుకు పోయాడు, 5 ఏళ్ళు అయిపోయింది, 3 రాజధానులు రాలేదు, ఉండే రాజధాని పోయింది. కొండ 4 మంది వేస్తే ఉండే 4 ఊడిపోయింది. అదే అతను చేసిన పని. దానివల్ల ఎంత నష్టం వచ్చింది, లక్షల కోట్ల రూపాయలు నష్టం వచ్చింది. లక్షల కోట్ల రూపాయలు ప్రజాధనం ఆవిరైపోయింది. అందుకే నేను చెప్పాను తిక్కలోడు సంతకు పోతే ఏమవుతుందని. అదే జరిగింది, తిరునాళ్ళకి పోతాయి. సార్ పవర్ ప్లాంట్స్ కి మీరు కూడా నన్ను ఎమోషనల్గా డిస్టర్బ్ చేయాలి, మీరు అది చేసేస్తారా, మీరు 5 ఏళ్ళు ప్రెస్ కాన్ఫరెన్సే చూడాల, మీరు మాట్లాడుతున్నారు దగ్గరికి వచ్చి మళ్ళా. కాదు, నేను ఇంత డెమోక్రటిక్గా క్వశ్చన్స్కి అన్నిటికీ సమాధానం చెప్తాను, మీరు అడిగిన దానికి అన్నిటికీ సమాధానం చెప్తున్నా. నాకెందుకంటే ఐఎమ్ కాన్ఫిడెంట్ వాట్ ఐఎమ్ డూయింగ్ ఇస్ రైట్. ఐ వాంట్ టు కన్విన్స్ యూ, ఐ వాంట్ టు టేక్ ఫార్వర్డ్ అండ్ కన్విన్స్ పీపుల్. సార్ పవర్ ప్లాంట్స్ కి కోల్ షార్టేజ్ అనేది బాగా ఇష్యూగా ఉంది సార్. అంటే 2 days కానీ 3 days కంటే కూడా ఎక్కువ ఉండటం లేదు. ఏది పవర్ ప్లాంట్స్ కి కోల్ ఇష్యూ, కోల్ షార్టేజ్ ఉన్నాయి. అది అంటే 3 to 4 days ఉంది. ఇంకా అది కూడా బిల్డప్ చేయాలి, కోల్ కూడా బిల్డప్ చేయాలి. ఇవన్నీ ఎట్లుంటాయంటే ఇప్పుడు వర్షాకాలం వచ్చింది, ఎవడైనా కానీ ముందుంటే కామన్ సెన్స్ ఉంటే వర్షాకాలానికి మామూలు కంటే ఒకప్పుడైతే నేను నెలకు కూడా బిల్డప్ చేసాం, 10 రోజులు నెలకు బిల్డప్ చేశాం. ఇప్పుడు అది కూడా పోయింది. అలాంటి సమస్యలు ఉన్నాయి, అవి కూడా బిల్డప్ చేస్తాం. ఏం చేయాలో చేద్దాం. ఒకటి కాదు, చాలా సమస్యలు ఉన్నాయి. మీరు కూడా రాస్తే పాజిటివ్గా రాయండి, లేకపోతే ఎడ్యుకేటివ్గా రాయండి. ప్రజలకు ద్రోహం చేసే పని చేయొద్దని మీరు కూడా. సార్ ఈ హైడల్ పవర్ ప్లాంట్స్ నిర్వహణ లోపంలో ఉన్నాయి. రెండోది సీలియర్ పవర్ ప్లాంట్ ఒకటి నిర్మాణంలో ఆగిపోయింది సార్. ఆగిపోలా, ఇంకా ఉంది, ప్రాసెస్లో ఉంది. ఇక్కడ పిఎం సూర్యఘర్ అని డొమెస్టిక్ ఇచ్చారు, అది మీరు చెప్పిన ప్రోగ్రాం. కుసుమ్ అని బి అని ఫామ్ ల్యాండ్కి ఇచ్చారు. కుసుమ్ సి సబ్స్టేషన్ లెవెల్లో కూడా ఒక ప్రోగ్రాం ఇచ్చారు. అంటే సబ్స్టేషన్ లెవెల్లో డిమాండ్ సప్లై బ్యాలెన్స్ కోసం ఒక 50 మెగావాట్లు 60 మెగావాట్లు అక్కడ ఇచ్చి అక్కడ చేయడం. కుసుమ్ బి ఫామ్ ల్యాండ్లోనే వాళ్ళకు సోలార్ అవన్నీ పర్మిషన్లు ఇవ్వడం, వాళ్ళు చేయడం. అదే మరి సూర్య గారు వచ్చి డొమెస్టిక్ ఇచ్చి రూఫ్ టాప్లో పెట్టడం. ఈ 3 ప్రోగ్రాంలు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది. ఇది ఏ విధంగా లాజికల్గా తీసేపోను విల్ టేక్ ఇట్ అప్. ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయండి? మొన్నే బీపీఎల్తో మాట్లాడాం, బీపీసీఎల్ వాళ్ళు కూడా వస్తున్నారు. అది వస్తే ఇక్కడ పెడతారా ఎక్కడ పెడతారా వాళ్ళ కన్వీనియన్స్ అవన్నీ మాట్లాడుకొని మ్యూచువల్లీ అగ్రీడ్ ప్లేస్లో పెట్టాలని, మన రాష్ట్రానికి రావాలని ఆశిస్తున్నా.